చాలామంది ఏసీలు వేసుకుందే లేదా ఏసీలు వేసుకుని 18 డిగ్రీస్ 19 డిగ్రీస్ పెట్టుకుందే అస్సలు ఉండలేకపోతున్నారు. ఏసీ రూమ్లోంచి బయటికి రాలేకపోతున్నారు. మనం ఇలా ప్రతి ఒక్కళ్ళం ఏసీలు వాడటం వల్ల పర్యావరణం పైన ప్రభావం ఎలా పడుతుంది? దీనికి సంబంధించి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఒక ప్రపోజల్ చేసింది. జనరల్గా మన ఏసీస్లో మనం 16 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మనం టెంపరేచర్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. అయితే అలా పెట్టుకోవడం వల్ల టెంపరేచర్ అంటే పవర్ ఫ్లక్చువేషన్స్ అలా పెట్టుకోవడం వల్ల పీక్ పవర్ డిమాండ్ చాలా పెరిగిపోతుందంట. ఒక్కొక్క డిగ్రీకి చాలా చేంజ్ వస్తుందంట ఆ పవర్ కన్సంప్షన్లో. దానికి సంబంధించి ఇలా 18 డిగ్రీస్ 19 డిగ్రీస్ అంటే జనరల్గా మనం 16 to 30 వరకు ఫిక్స్ చేసుకుంటాం కదా. ఇలా కాకుండా మన స్టాండర్డ్స్ ప్రకారం ఇండియాలో ప్రాంతాలను బట్టి 20 to 28 మధ్య ఫిక్స్ చేస్తే కనుక ఈ పవర్ కన్సంప్షన్లో కాస్త స్టెబిలిటీ తేవచ్చని చెప్పి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అంటుందన్నమాట. దానివల్ల మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీనెస్ పెరుగుద్ది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కూడా స్టేబుల్గా ఉంటుందంట. మనం చూస్తే కనుక భారతదేశంలో పీక్ పవర్ డిమాండ్ అనేది 241 గిగావాట్స్కి వెళ్ళిందంట. సో ఇలాంటి టఫ్ టైం వచ్చినప్పుడు ఏసీలు అన్నీ కూడా ఎక్కువ ఏసీలు 16 డిగ్రీస్ 17 డిగ్రీస్ పెట్టుకుంటే ఇంకా పీక్ పవర్ డిమాండ్ అనేది పెరిగిపోద్దంట. అయితే ఇదంతా కూడా ఆ రాష్ట్రం ఆ ప్రాంతానికి సంబంధించిన హ్యూమిడిటీ కండిషన్స్, టెంపరేచర్ కండిషన్స్ వీటిని బట్టి వెళ్దామని చెప్తుందనమాట. మనకి పాత రోజుల్లో చాలా బయట విశాలమైన ఇల్లు ఉండేవి, పాకలు ఉండేవి, ఎండాకాలం కూడా అంత వేడి అనిపించేది కాదు. ఇప్పుడంతా మనం కాంక్రీట్ జంగిల్స్లో ఉన్నాం అనమాట. ఈ కాంక్రీట్ జంగిల్స్లో ఎవరిళ్ళో వాళ్ళే ఉంటాం. ఖచ్చితంగా ఏసీ పెట్టుకునే పరిస్థితి. ఒక్కసారి ఏసీ పెట్టుకున్న తర్వాత దాని ఎగ్జాస్ట్ అంటే దానిలోంచి వేడి గాలి వెనక్కి నుంచి దాని ఎగ్జాస్ట్ నుంచి బయటకు వెళ్ళుద్ది. ఇంకా మన పొరుగు వాళ్ళు కూడా ఏసీ పెట్టుకోక తప్పనిసరి పరిస్థితి అనమాట. మనకు పెద్ద సొల్యూషన్ ఏంటంటే నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ హ్యాబిటాట్లో గ్రీన్ బిల్డింగ్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్, కూలింగ్ బిల్డింగ్స్ అనమాట. మొత్తం ఆ నగరాన్ని కూల్ చేసేది, బిల్డింగ్స్ అన్ని కూల్ చేసే టెక్నాలజీస్ కూడా వచ్చేసాయి. ఇవన్నీ పక్కన పెడితే ఈ నగరాలన్నీ కూడా అర్బన్ హీట్ ఐలాండ్స్ లా మారిపోతున్నాయి. అంటే ఏసీలు లోపల చల్లగా ఉంటే బయట మనం వదిలే గాలి మొత్తం ఏసీల ద్వారా ఎగ్జాస్ట్ అయ్యే గాలి మాత్రం చాలా వేడిగా ఉంటుంది అనమాట. సో అర్బన్ హీట్ ఐలాండ్స్ గా భారతదేశంలో ఉన్న నగరాలన్నీ మారిపోతున్నాయి అనమాట. ముందు మనం ఈ అర్బన్ హీటింగ్ ని చాలా వరకు తగ్గించాలి. లేకపోతే మాత్రం భవిష్యత్తులో మానవాళి ఇక్కడ ఉండే పరిస్థితే ఉండదు అనమాట. మానవాళి వేరే గ్రహాలు ఎత్తుక్కోవాల్సిందే. అటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు వచ్చేసింది. ఏసీల మీద ఆధారపడకుండా మనం బతకాలంటే కొన్ని పాత పద్ధతులు కూడా అంటే పాత రోజుల్లో మనం ఏం ప్రాక్టీస్ చేసేవాళ్ళం అవి మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. ముఖ్యంగా మనం వేసే క్లోతింగ్ కావచ్చు, కాటన్ క్లోత్స్ వేసుకోవటం, ఫుడ్ కూడా చలవ చేసే ఫుడ్ తినటం. దాంతోపాటు మనం చాలా జాగ్రత్తగా అంటే ఇల్లు కూడా పాత రోజుల్లో మన అమ్మమ్మ నాయనమ్మ ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఒట్టివేళ చేపలాంటి కట్టేసి దానిపైన సమ్మర్లో నీళ్లు జల్లుతుంటే చాలా చల్లటి గాలి వచ్చేది అనమాట. ఇలాంటి టెక్నిక్స్ అన్ని కూడా మనం పాటిస్తే చాలా మంచిది. కాబట్టి వీలైనంత వరకు మనం ఏసీలు వాడకం తగ్గిస్తే అది మనకి మంచిది, ఆరోగ్యానికి మంచిది, పర్యావరణానికి మంచిది, దేశానికి మంచిది.